ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. It's a divine coincidence that the year 2025 marks the Jubilee year for the Universal Catholic Church and also 150th death anniversary of the servant of God, Mother Tatipatri Gnanamma, the founders of the Congregation of Sisters of Saint Anne of Firangipuram. As we commemorate the death anniversary, we lift every member of our congregation to the Lord, seeking spiritual nourishment, renewal, and revival by revisiting our original charism, vision, and mission at Firangipuram. లెమ్ము దేవుని వాగ్దానాన్ని నమ్మి ముందుకు సాగు అనే ఈ బంగారు సూత్రాన్ని ఆనాడు యావే ప్రభు మోషేకు సెలవిచ్చినట్లుగా అమ్మ జ్ఞానమ్మ గారు 1864 సంవత్సరంలో ఫాదర్ ఫ్రాన్సిస్ ఆరోగ్యనాథర్ గారి సహాయంతో కిలత్సెరిలో పాఠశాల, వసతి గృహం మరియు నూతన సభ ఆవిష్కరించడానికి పునాది వేశారు. పునీత ఫ్రాన్సిస్ వారసత్వాన్ని, జీవితాన్ని పునికి పుచ్చుకుంటూ ఈ పోలూరు పుణ్యభూమిలో క్రీస్తు పరిచర్య మరియు సేవా బీజాలు నాటారు. ఈ బీజాలు మొలకెత్తి 1912లో సెయింట్ మోనికా కాన్వెంట్ అనే మహావృక్షం నీడలో సేద తీర్చుకొని ఎంతో మంది జీవనమును పొందుచున్నారు. ధన్యశ్రీ జ్ఞానమ్మ గారి అంతిమ సందేశమును క్రీస్తు 8 అష్టభాగ్యాలలో పొందుపరుచుకొని ఈ 115 సంవత్సరములుగా సేవ రూపంలో కొనసాగిస్తున్నాము. మొదటి అష్టభాగ్యం, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. మన సొంత బలం కాకుండా దేవుని శక్తిని నమ్మినప్పుడే పరలోక రాజ్యం మనది అవుతుంది అనే ఈ అష్టభాగ్యం దైవ సేవకి అమ్మ జ్ఞానమ్మకు వర్తిస్తుంది. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని ఆదేశిస్తూ పునీత పౌలు గారు చెప్పిన మాటలను ఆమె నమ్మింది. దేనిని గురించి ఆందోళన చెందవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన మరియు కృతజ్ఞతతో నిండిన మనవులను దేవునికి సమర్పించండి అని అంటూ అమ్మ విశ్వాసముతో ముందుకు సాగింది. బాలికల విద్య, వసతి గృహ నిర్వహణ కోసం నిధులను సేకరించడానికి 1864లో బ్రదర్ గాబ్రియల్ మరియు సగిలి షౌరెడ్డితో కలిసి పోలూరు పుణ్యభూమిలో ఇచ్చినటువంటి ధారాళమైన నిధులు సభ స్థాపనకు, బాలికల అభివృద్ధికి ఎంతగానో దోహదపడినాయి. అష్టభాగ్యాలను తమ నాయకత్వపు విలువలుగా పాటిస్తూ దైవ సేవకి అమ్మ జ్ఞానమ్మ గారి అంతిమ సందేశంతో ముందుకు సాగుతున్న మా మఠ సారథి మదర్ అంతోనమ్మ గారిని తమ అనుభవాలను మనతో పంచుకోవలసిందిగా కోరుచున్నాము. దివ్యవాణి శ్రోతలందరికీ దైవాశీస్సులు, శుభాభివందనములు. మన సెయింట్ యాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం అనే గ్రామంలో శ్రీకారం చుట్టుకుంది. ఫిరంగిపురంలో మొదలైన ఈ సంస్థకు మొట్టమొదట 19వ శతాబ్దంలో తమిళనాడులో బీజం పడింది. ఘన చరిత్ర గల ఈ సంస్థను కరుణామయి తాటిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఇప్పుడు సంస్థ 90కి పైగా పాఠశాలలు, 20కి పైగా కళాశాలలు, వైద్య సాంఘిక సేవలలో నెలకొని దినదినాభివృద్ధి చెందుతుంది అనటానికి నేనెంతో గర్వపడుతూ ఉన్నాను. సభ వ్యవస్థాపకురాలైన తల్లి జ్ఞానమ్మను ఇప్పుడు మన ముందుకు ఆహ్వానిస్తూ ఆమె యొక్క ఆత్మ శరీరములు మనతో ఉండాలని తల్లిని ప్రార్థించుకుంటూ, మరి తల్లి జ్ఞానమ్మ ఆకాశం ఎంత నిమ్మలంగా ఉంటుందో వారి హృదయం కూడా అంత నిమ్మలంగా, విశాలమైనదిగా ఉన్నట్లు చరిత్ర పుటలు చెబుతూ ఉన్నాయి. వారి మౌనం ఆకాశమంతలా ప్రశాంతం. వారి ప్రార్థనలు గగనమంతా ఎత్తైనవి. వారి ప్రేమకు, క్షమకు, సహనానికి సరిహద్దులు లేవు. వారి ప్రేమ
జలధారల నిశ్శబ్దంగా నిరంతరంగా ప్రవహించాయి తను జీవించినన్నాళ్ళు. ఆ తల్లి జ్ఞానమ్మ పోలూరు గ్రామంలో పర్యటించి ప్రవచనం చెప్పి దేవుడి యొక్క సువార్తను ప్రజలలో పంచి తన పాఠశాలకు కావలసినటువంటి వనరుల కోసం అర్థించి ఆ భూమిని పుణ్యభూమిగా చేశారు. గత 100 సంవత్సరాలు ఒక ప్రాథమిక పాఠశాలతో ఉండినటువంటి ఈ పోలూరు గ్రామం ఇప్పుడు ANM ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సుతో దరిదాపు 250 మందికి పైగా జీవాన్ని పోసి యువతను, బాలికలను ముందుకు నడుపుతున్నటువంటి సాహసం చేశారు ఈ సంస్థను తీసుకున్నటువంటి పెద్దలు. వారందరినీ అభినందిస్తూ తల్లి జ్ఞానమ్మ గారి యొక్క పంచభూత లక్షణాలను మనలో నింపుకొని ముందుకు సాగుదాం. మరి అందరి హృదయాల్లో మనము ఒక జ్ఞానదీపకంగా నిలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ us ఆల్. 2వ అష్టభాగ్యం. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఈ లోకంలోని కష్టాల గురించి దుఃఖించేవారు దేవుని ఓదార్పును పొందుతూ నిజమైన విచారము మనల్ని దేవుని సన్నిధికి చేరుస్తుంది. ఈ సత్యం అమ్మ కష్ట దుఃఖాలలో మనకు అర్థమవుతుంది. క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడని దృఢ సంకల్పముతో క్రీస్తువును కేంద్ర బిందువుగా చేసుకుంది. తల్లి జ్ఞానమ్మ గారు ఆమె ప్రయాణంలో కష్టాలను స్వీకరిస్తూ క్రీస్తు మాటలను విశ్వసించింది. అదే విశ్వాసముతో సమస్తము దేవునికి సాధ్యమే అంటూ బాలికలకు వసతి గృహాన్ని ప్రారంభించడానికి పెద్దకొట్టాల, పోలూరు, నాగరాజుపల్లి, ఒంటెద్దుపల్లి విశ్వాసులు చేయూతనందించారు. బాలికలకు నానాటికి కావలసిన ఆహారమును, ప్రమాణ వస్తువులను సమకూర్చారు. తల్లి జ్ఞానమ్మ వారి కుటుంబాలతో మమేకమై ప్రార్థించారు. ధిమిత కిట తక్క తళాంకు తక్క దిక్కు తక్క తదిగిణతో ధిత్త ధిమిత కిట తక్క తళాంకు తక్క దిక్కు తక్క తదిగిణతో ధిత్త ధిమిత ధిమిత కిట తక్క ధిత్త ధిమిత ధిమిత కిట తక్క ధిత్త ధిమిత ధిమిత కిట తక్క తదిగిణత 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 దైవ సంకల్ప
తరగడ ధీంత జల్లు తంగడ దాదరగడ తగజం తజం జల్లు తంగడ దాదరగడ తగజం తజం తజం జల్లు తంగడ దాదరగడ తగజం తజం 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 కడదగ దరగడ తగదా భావితరాలకు ఆదర్శం నీ భాగ్య జీవితం శ్రీ జాతికి చైతన్యం నీ స్ఫూర్తి స్మరణం భావితరాలకు ఆదర్శం నీ భాగ్య జీవితం స్త్రీ జాతికి చైతన్యం నీ స్ఫూర్తి స్మరణం విద్యా ప్రగతికి సోపానం నీ ఆశయ ఆలంబనం వెలుగొందే జ్ఞానదీపం నీ దివ్య జ్యోతిర్గమనం నీ దివ్య జ్యోతిర్గమనం అమ్మా అమ్మా మాయమ్మ కమనీయ కాంతుల దర్శిని అమ్మా అమ్మా మాయమ్మ కమనీయ కాంతుల దర్శిని పొగడెదమమ్మా పాటించెదమమ్మా పొగడెదమమ్మా పాటించెదమమ్మా జ్ఞాన వెలుగులమై నీ సేవా సాన్నిధ్యం రోగులకు సేవా సదనం నీ అభయ హస్తం బాలికలకు ఆశ్రయం నీ సేవా సాన్నిధ్యం రోగులకు సేవా సదనం నీ అభయ హస్తం బాలికలకు ఆశ్రయం నీ కీర్తి అమరం అన్నాంబ కన్యల ఆనందమయం వెలుగొందే జ్ఞాన మార్గం నీ కళ అమృతంగమయం అమ్మా అమ్మా మాయమ్మ చల్లని చూపుల తేజస్విని అమ్మా అమ్మా మాయమ్మ చల్లని చూపుల తేజస్విని ప్రణుతింతుమమ్మా ప్రార్థింతుమమ్మా ప్రణుతింతుమమ్మా ప్రార్థింతుమమ్మా జ్ఞాన సాక్షులమై దైవ సంకల్పం సృష్టి సమ్మేళనం క్రీస్తు జీవితం త్యాగ సంగమం దైవ సంకల్పం సృష్టి సమ్మేళనం క్రీస్తు జీవితం త్యాగ సంగమం పవిత్రాత్మవరం శాంతి సాంగత్యం పవిత్రాత్మవరం శాంతి సాంగత్యం ఆ దైవత్వంలో జ్ఞానమ్మ చరితం చైతన్యమయం అమ్మా అమ్మా మాయమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ అమ్మా అమ్మా మాయమ్మ తాటిపత్రి జ్ఞానమ్మ పాడిదమమ్మా చాటిదమమ్మా పాడిదమమ్మా చాటిదమమ్మా జ్ఞాన ప్రదాతలమై జ్ఞాన ప్రదాతలమై జ్ఞాన ప్రదాతలమై జ్ఞాన ప్రదాతలమై తల్లి జ్ఞానమ్మ గారి 150వ మరణ వార్షికోత్సవం మనందరికీ ఒక పవిత్రమైన సమయం. ఆమె స్ఫూర్తి, ఆమె ధైర్యం, ఆమె అపురూపమైన త్యాగం
నేడు మన హృదయాల్లో మళ్ళీ మారుమ్రోగాలి. సమాజంలో విద్యకు దూరమైన స్త్రీలకు ఆశ్రయం కల్పించి విద్య ద్వారానే జీవిత భద్రత అనే సత్యాన్ని ఆమె సజీవంగా చూపించారు. ఆమె చూపిన ఆ దారి నేటికి మన ఆసియం ప్రాథమిక పాఠశాల, సెయింట్ ఆన్స్ పారామెడికల్ అండ్ వొకేషనల్ కాలేజ్ మరియు ఏఎన్ఎం కాలేజ్ పోలూరు గ్రామంలో వేలాది మంది అణగారిన బాలికల జీవితాలకు అభ్యుదయ మార్గంగా నిలుస్తుంది. ఆమె ఆశయమే మా సంస్థల జీవన మార్గం. తల్లి జ్ఞానమ్మ గారు స్థాపించిన ఆ ఆశయ బీజమే నేడు మా పాఠశాల, వృత్తి కళాశాల మరియు ఏఎన్ఎం కళాశాలలుగా వృక్షమైంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన అమ్మాయిలు అతి తక్కువ ఫీజుతో విద్యను అభ్యసించి ఆమె ఆశయాన్ని ప్రతిపించే విధంగా సమాజ సేవలో తమ వంతు కృషి చేస్తున్నారు. మా వృత్తి కళాశాల మరియు ఏఎన్ఎం కళాశాల విద్యార్థినులు వివిధ ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవ అమ్మ జ్ఞానమ్మ మాతృ హృదయాన్ని గుర్తు చేస్తుంది. వారి ప్రతి చేతి స్పర్శలో, ప్రతి చిరునవ్వులో ఆమె దయాస్వరూపం కనిపిస్తుంది. యువతకు భద్రతనిచ్చి ఆశ్రయం కల్పించడం అనే తల్లి జ్ఞానమ్మ గారి చివరి కోరికే మా సంస్థల జీవన మార్గం అయింది. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ మేము విద్యను కేవలం వృత్తిగా కాక నిస్వార్థ సేవగా అందిస్తున్నాము. ఈ శుభ తరుణంలో ఆ మహాతల్లికి మనస్సారా కృతజ్ఞత వందనం తెలుపుకుందాము. ఆమె చూపిన మార్గం మా అందరికీ శాశ్వత మార్గమై ప్రతి విద్యార్థిని సజీవ సాక్ష్యంగా మలుస్తుంది. ఆమె ఆశయం మాకు వెలుగుబాటగా, ఆమె సేవాభావం మా సాధనంగా, ఆమె ఆశీర్వాదం మా అందరికీ శక్తిగా మారాలని ఆ ప్రభువుని వేడుకుందాం. మీ అందరికీ మా ధన్యవాదములు. మూడవ అష్టభాగ్యం, వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. దైవ సేవకి అమ్మ జ్ఞానమ్మ అణుకువ విధేయత కలిగి భూమిని వారసత్వంగా పొంది తిరుసభకు విధేయత కలిగి ఉండమని సూచించింది. తల్లి జ్ఞానమ్మ విధేయత యొక్క కోణంలో మనం వెనక్కి చూసినట్లయితే మరణశయ్యపై ఉండి ఆమె చివరి సందేశంలో కూడా తిరుసభకు, మతాధికారులకు విధేయత చూపడంపై దృష్టి పెట్టింది. ఇది మన అంకిత జీవితానికి నిదర్శనం. అమ్మ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ స్థానిక మఠకన్యలు గురువులతో కలిసి తిరుసభ అభివృద్ధికి, మరి ముఖ్యంగా పోలూరు విచారణలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దేవుని నీతిని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రేమను సంపూర్తిగా కోరుకునేవారు తృప్తిపరచబడతారు. అమ్మ జ్ఞానమ్మ జీవితంలో నిస్వార్థ ప్రేమ ఈ క్రింది విషయాలలో రూపొందించబడినది. అవి ఏమనగా, ఆయన తను తాను రిక్తును చేసుకుని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించాడు. అదేవిధంగా 1863 మే 3న ఏ విధంగానైతే కిలచ్చరిలో అనాథ బాలికలు, వితంతువులకు ఒక చిన్న పాఠశాలను ప్రారంభించి తన స్థిర చర ఆస్తులను అమ్మగా వచ్చిన డబ్బుతో గృహమును నిర్మించి పాఠశాలను ప్రారంభించింది. అమ్మ సందర్శించిన పుణ్యభూమికి గుర్తుగా అప్పటి మదర్ జనరల్ మదర్ అల్ఫోన్సా పుట్టి 1912 జూన్ 12న బాలబాలికలకు పాఠశాల మరియు వసతి గృహమును నిర్మించారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. కన్యాశ్రీల పట్ల ప్రగాఢమైన దయ, కనికరమును కలిగి జీవించమని నొక్కి వక్కాణించారు అమ్మ జ్ఞానమ్మ. అదే సంఘ జీవితాన్ని అరులమ్మ, అగతమ్మ కూడా జీవించారు. మదర్ ఏంజిలా దగ్గర నుంచి ప్రస్తుత మదర్ జనరల్ మదర్ అంతోనమ్మ గారి వరకు మఠ జీవితంలో క్రీస్తును కేంద్ర బిందువుగా చేసుకుని దివ్య సప్రసాద స్వీకరణ, ఆరాధన ఒక స్థిరమైన ఆస్తిగా ప్రతి కన్యాశ్రీని గౌరవిస్తూ వినయం, ఓపిక, దయ, బాధ్యత, సేవ మా అంకిత జీవితానికి ఆభరణ ధర్మం. 1988వ సంవత్సరంలో ఆ స్కూల్ని స్థాపించినప్పుడు ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా విధవరాళ్ళకి, తర్వాత ఎటువంటి సంరక్షణ లేని బాలికలకి చదువు చెప్పించాలి,
నర్సింగ్ శిక్షణ ఇప్పించాలి అన్న ఉద్దేశంతో 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి బాలికలకు వారికి వసతి గృహాన్ని, నర్సింగ్ విద్యను, శిక్షణను ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాల కోర్సు వారికి ఉచితంగా బోధించడం జరిగింది. వారు ఆ శిక్షణ అనంతరము చాలా మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత ఆ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత విద్య చదువుకోవటానికి కూడా అవకాశాలు వచ్చినాయి. 25 సంవత్సరాలు ఆ కోర్సులో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు, అనేక వేల మంది విద్యార్థులు ఇప్పుడు ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నారు. అయితే కాలం మారుతూ ఉంది. నర్సింగ్ విద్య ఏఎన్ఎం కోర్సుతో లేదా మల్టీపర్పస్ హెల్త్ కోర్సుతో ఆగకూడదు, ఇంకా ఉన్నత విద్యను స్థాపించాలి, బాలికలకు ఇంకా ఉన్నతంగా చదువుకోవటానికి మనకు అవకాశం కల్పించాలి. ఈరోజు ఆమె ఎదురుగా మేము సగర్వంగా చెప్పగలం, మేము చేసేటటువంటి కార్యకలాపాల్లో విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, లేదా సాంఘిక రంగంలో కానీ, స్వార్థ సేవలో కానీ అన్నింటా ముందంజ వేస్తూ, ముఖ్యంగా బాలికలకు చేయూతిస్తూ ఆమె యొక్క కోరిక మేరకు, ఆమె యొక్క చివరి సందేశం యొక్క ఆదేశం మేరకు మేము ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాము. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. స్వచ్ఛమైన నిస్వార్థమైన హృదయంతో జీవించేవారు దేవునిని దర్శిస్తారు. యువత మరియు బలహీనుల పట్ల శ్రద్ధ, సంరక్షణ కొనసాగించమని అంతిమ సందేశంగా ఆదేశించబడింది. మా అమ్మ జ్ఞానమ్మ కళ ఆనాటి నుండి ఈనాటి వరకు దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది. అమ్మ ఆశని కొనసాగిస్తూ 1912లో ఆర్సిఎం స్కూల్, 100 సంవత్సరముల గుర్తుగా 2012 శ్రీ జీవన్ జ్యోతి వొకేషనల్ జూనియర్ కాలేజ్ని స్థాపించి పేద బిడ్డల సంరక్షణ, విలువల సంస్కారంతో మరియు ప్రార్థనతో కూడిన జీవిత బోధనలు వివరిస్తూ, ప్రేమతో, ఆప్యాయతతో పరామర్శిస్తూ, వారి జీవనోపాధికై వైద్య సేవలో ఉన్నటువంటి మెలకువలను విద్య ద్వారా, పరిశీలన ద్వారా నేర్పిస్తూ మంచి ఫలితాలను సాధించే సాధనాలుగా తర్ఫీదును అందిస్తున్నాం. ప్రతి కుటుంబానికి మేము ఉన్నామనే భావన కలుగచేస్తూ వైద్యమును మరియు నిస్సహాయులైన వారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి హోమ్ నర్సింగ్ అందిస్తున్నాము. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి, సయోధ్య తీసుకురావడానికి కృషి చేసే వారిని దేవుని కుమారులని పిలువబడతారు. సేవలో సాహసోపేతమైన పట్టుదల, అమ్మ జ్ఞానమ్మ గారు పేద బాలికలను మంచి కొరకు కన్న కలలే పునీత అన్నమ్మ గారి మఠ జీవిత ఉనికికి పరమార్థం. ప్రతిదీ మొదట ఒక విత్తనంగా మొదలవుతుంది, మరి ఆ విత్తనం నూరంతలుగా ఫలించుట అనేది జ్ఞానమ్మ గారి సాహసోపేతమైన పట్టుదల, దేవుని యందు అపారమైన భక్తితో మన పునీత అన్నాంబ సభ ఆదిలోనే ఆరంభమైంది. మానవ సేవ దేవసేవకి పునాది రాయిగా అటు విద్యలోను, వైద్యంలోను పోలూరు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు పేద ధనిక వ్యత్యాసం లేకుండా అనారోగ్యముతో మరియు వృద్ధాప్యముతో బాధపడుచున్నటువంటి ప్రతి బిడ్డను పరామర్శిస్తూ ఎంతో మంది బిడ్డలను స్వస్థపరచి వారి మోములో ఆనందాన్ని, హృదయంలో ఆశను కలిగించిన మా ఈ సేవ నిస్వార్థతతో మరియు ప్రేమతో కూడిన సేవ అని స్పష్టం చేస్తుంది. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నిజాయితీతో కూడిన పని చేస్తూ తమ నిశ్చలమైన విశ్వాసం కారణంగా హింసను ఎదుర్కొనేవారు పరలోక రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారు. సువార్త పరిచర్యలు దైవ ప్రేమ, మానవ ప్రేమ రెండును ప్రదర్శించినప్పుడే దైవ ప్రేమాజ్ఞ నెరవేరుతుంది. అమ్మ జ్ఞానమ్మ మంచి విశ్వాస కథోలిక కుటుంబంలో జన్మించడం ద్వారా సువార్త బోధకులను తయారు చేయగలిగింది. ఎంతో మంది బిడ్డలు ఈ పోలూరు ఆర్సిఎం పాఠశాలలో చదివి, ఈ దేవాలయంలో ప్రార్థనలు సలిపి, ఈ గడ్డపై ఆడి పాడిన వారిలో కొందరు దైవ పిలుపును అందుకొని మఠవాసులుగా, గురువులుగా, మరికొందరు లాయర్లుగా, డాక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. పోలూరు గ్రామం నుంచి మా అన్నాంబ సంస్థలో వెలకట్టలేని సేవలను అందించారు కన్యాశ్రీలు. వారిలో ఒకరైన మేటి ప్రముఖులు మా పునీత అన్నాంబ సంస్థ సభ సారథి గౌరవనీయులు మదర్ అంతోనమ్మ పైరెడ్డి అని తెలుపుటకు ఎంతో సంతోషిస్తున్నాము మరియు గర్విస్తున్నాము. అంతేకాకుండా హిస్ ఎమినెన్స్ కార్డినల్ అంతోని పూలా, ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్,
మా పోరూరు విచారణకు సంబంధించిన చిందుకూరు అనే అతి చిన్న గ్రామం నుండి ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచి ఘనంగా ఆశీర్వదించబడ్డారు. Be a light, be a star, be a candle in the dark. You can shine like a city on a hill. Give your hand, give your heart, give the very best you are. Be the salt of the earth if you will. You can help and serve somebody you know. Share your light and love wherever you go. For life can be blessed and bright when you choose to be a light. Always seek to be meek, don't get angry or upset. Never swear or call anyone a fool. Just forgive and forget, for nobody's perfect yet. Never judge other folks, it's not cool. You can help and serve somebody you know. Share your light and love wherever you go. For life can be blessed and bright when you choose to be a light. Jesus taught us to love and give, for that's the happiest way to live. Have some faith when you pray in the quiet of your room, for He knows what you need before you ask. And in all that you do, try to live the golden rule. Every good thing you choose to do will last. You can help and serve somebody you know. Share your light and love wherever you go. For life can be blessed and oh so bright when you choose to be a light. మీరు ఈ నా సహోదరులలో అత్యంత అల్పుడైన వారికి ఏమి చేసిరో అది నాకు చేసిరి అన్న సందేశమే మా సేవకు ఆధారం. యువతలకు విద్య, భద్రత కల్పించటం ద్వారా అనారోగ్యంతో ఉన్న వారికి వైద్యం అందించి, నిరాశలో ఉన్న వారికి హృదయాలకు ఉపశమనం ఇవ్వడం ద్వారా ఆ అల్పులందరిలో క్రీస్తును చూస్తున్నాం. అమ్మ జ్ఞానమ్మ వినయముతో కూడిన విధేయత మరియు సేవ చేసిన శక్తి మా ప్రతి ప్రయత్నములో ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆమె ఆశించిన విశ్వాసముతో కూడిన సేవ, స్వయం శక్తి మరియు యువతులకు భద్రతా లక్ష్యాలను కొనసాగించటానికి మా అన్నాంబ సంస్థ నిత్యము పునరంకితమవుతుంది. తల్లి జ్ఞానమ్మ గారి ఆశీస్సులు మరియు ఆత్మవిశ్వాసము మన సేవలో ఎల్లప్పుడూ తోడ్పడునుగాక.